హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఎత్తనపూడి సులోచన గారి నవల సెక్రటరీ 7వ భాగం. శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకు వస్తాయి. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని, ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది. అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతుందే. ఏ కలనున్నారో, అసలు రహస్యం ఏమిటో తెలియదు. కానీ వనితా విహార్ వాళ్ళు తమ ఊహించినట్లుగా వరుసగా నిలబడి కత్తులు దూయలేదు. అదో రకంగా నయమే. ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో. ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తర్వాత వాళ్ళకి నచ్చచెప్పాడేమో కూడా. వచ్చిన కొత్తలో శేఖరం 1-2 చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు. ఆ ఆఫీసుల నుంచి అందులో ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంది. ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పటానికి చాలా విచారిస్తున్నామంటూ సమాధానాలు వచ్చాయి. మొన్నేదో మాటల మధ్య సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉందని, ఆ హెడ్ మినిస్టర్ చాలా మంచిదని, తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది. జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు. నాకింకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్న రాజశేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అంటే దానర్థం? హలో. పరధ్యానంగా కిటికీ రెక్కకి తల అంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగుండా శివరాం ఒకడు కాదు, వెనకెవరో చాలామంది ఉన్నారు. రండి లోపలికి అంతా, శివరాం వెనక్కు తిరిగి పిలిచాడు. కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తుండగానే వరసన 1 డజన్కి ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది. శివరాం వెనుక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు. అంతా కలిసి గండిపేటకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. మీకేం పని లేకపోతే, అభ్యంతరం కూడా లేకపోతే రండి. ఈ దోవనే వెడుతూ బాస్ ఊళ్ళో లేడని గుర్తొచ్చి ఆగాం. మీరొస్తే నేను, నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంగా ఆనంద హృదయానంద కలితులై హహహ తప్పు చెప్పావోయ్ ఆమందానంద కందలిత హృదయారవిందులై వెనక నిలబడ్డ ఎవరో సరిదిద్దడంతో శివరాం గొంతు సవరించుకుని, వెదవది, ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను. మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయిగా, అది చాలు అన్నాడు. అంతా నవ్వారు. జయంతి కూడా నవ్వింది. మీకు ఈరోజు సెలవెలా దొరికింది అంది, మనసులో వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ. మీకు అసలు వీళ్ళని పరిచయం చేయలేదుగా, చెయ్యనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్కా బొంబాయి స్టైల్లో ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ, ఈవిడ కుమారి నీరజాదేవి గారు. బొంబాయి నుంచి హైదరాబాద్ని పావనం చేయడానికి వేంచేసి 6 రోజులవుతుంది. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర. ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పలేదుగా. అదిగో, అరే కాస్త ముందు రారా. ఆయన గోపాలమని, వాడి అక్కగారి స్వంత అక్కగారి చెల్లెలు. వెనక నుంచి మళ్ళీ ఎవరో సరిదిద్దారు. మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు, ఆడపిల్లలు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ ఆయన ఊళ్ళో లేరే. జయంతి నసిగింది. మనసులో వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది. అది తెలిసి ఇంత ధైర్యంగా లోపలికొచ్చింది. మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు. సరిగ్గా 5, మహా అయితే 6 గంటలకి ఇంటికి వచ్చేయచ్చు. శివరాం తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు. లేకపోతే ఓ చిన్న సెలవు చీటీ టేబుల్ మీద పెట్టి వచ్చేయండి. పనేదైనా ఉంటే వెనుకగా నిలబడిన ప్రకాశం అన్నాడు. నిజమే, ఇదిగో పెన్, రాసేయండి. శివరాం జేబులో నుంచి పెన్ తీసి ఇచ్చాడు. అక్కర్లేదు, పర్వాలేదు, పనేం లేదనుకోండి. జయంతికి కళ్ళ ముందు వెనక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవడం, శేఖరం చేసుకోవడం గుర్తొచ్చింది. ఆ రోజు వేరు. అతను ఊళ్ళో ఉన్నాడు. అతను చెప్పిన పని చెయ్యలేదు తను. ఈరోజు ఊళ్ళో లేడు. చేయవలసిన పని కూడా లేదు. అయినా వచ్చిన ఇన్నాళ్ళలో ఒక్క పుట్టినరోజులకు తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది? సందేహించకండి, రండి, సరదాగా వెళ్ళి వద్దాం. నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది. జయంతి కాగితాలన్నీ సర్ది బయటకొచ్చింది. బయట 2 కార్లున్నాయి. కార్ల నిండా పళ్ళ బుట్టలు, ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్, ట్రాన్సిస్టర్లు, కెమెరా కిక్కిరేసి ఉన్నాయి. వెనక ఉన్న కారులో ముందు సీటులో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చొని ఉంది. జయంతి తెల్లబోయింది. మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా, నా కారులో కూర్చుంటారా మెట్లు దిగుతూ అన్నాడు శివరాం. మీ కారేది? శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు. అది శివరాం కారు కాదు. బహుశా ప్రమీలదన్నా అయ్యుండాలి, లేక ఇంకెవరిదైనా అయ్యుండాలి. ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు, పలుకరించలేదు. ఒళ్ళో ఉన్న కుక్కపిల్లని తలదువ్వుతూ కూర్చుండిపోయింది. నేను ఇందులో కూర్చుంటాను.
జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది. నేను కూడా ఇందులోనే కూర్చుంటాను. నీరజాదేవి కూడా జయంతి వెనకే నడిచింది. గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌస్ రిజర్వ్ చేశారు. అందరూ సరదాగా ఉన్నారు. జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవరు హద్దు మీరినట్టు కానీ అసహ్యంగా ప్రవర్తించినట్టు కానీ కనిపించలేదు. అందరూ కబుర్లు, నవ్వులు, జోక్స్, ఒకళ్ళనొకళ్ళు వేలాకోలం పట్టించుకోవడం, వెక్కిరించుకోవడం, ఏదైనా తమకు తెలిసిన వింతలు, విశేషాలు చెప్పబోవడం, దాని వెంటనే ఇంకొళ్ళు విడదీసి విమర్శించడం ఇలా జరిగిపోయింది. మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు, కాఫీలు తాగారు. వచ్చిన వాళ్ళల్లో ఒకరిద్దరు పాటలు పాడారు. చివరికి అందరూ కలిసి బలవంతం చేయక గంట బ్రతిమాలగా ఇద్దరు కలిసి డ్యూయెట్లు, విషాద గీతం ఒకటి, సంతోష గీతం ఒకటి పాడారు. విషాదం సూచించే పాట పాడేటప్పుడు పక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు. సంతోషపు పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు. ఓ పక్క ట్రాన్సిస్టర్లు సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి. ఎండ పోతుంది, ఫోటోలు ఫోటోలు అన్నారెవరు. అవునవును, ఆ మాటే మర్చిపోయాం. అందరూ కెమెరాల మీద పడ్డారు. ప్రమీల, ఇలా రా, ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర నుంచి స్నాప్ తీస్తాను. కెమెరా సరిచేసుకుంటూ శివరాం పిలిచాడు. వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటీ ముట్టినట్టు ఏదో మాట్లాడింది. ఒక్క జయంతితోనే కాదు, ప్రమీల అసలు మాట్లాడడమే చాలా తక్కువ అనిపించింది అందరికీ. శివరాం మెల్లో కెమెరాతో ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు. మీరంతా ఓ గ్రూప్లో నిలబండి అన్నాడు ప్రకాశం కెమెరాలో నుంచి జయంతిని మంచి యాంగిల్ కోసం చూస్తూ. అందరూ గ్రూప్గా నిలబడ్డారు. నాకొద్దు, జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది. అదేం, ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా. నాకిష్టం లేదు, కింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తెంపుతూ దృఢంగా అంది జయంతి. జయంతినెవరు బలవంతం చేయలేదు. బలవంతం చేసేంత చనువు ఎవ్వరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు. పోనీ మిమ్మల్ని ఒకసారి విడిగా తీస్తాను, అది ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం. లేదు అంది జయంతి ముక్తసరిగా. మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా తీయించుకున్నారు. జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతి ఎవరూ గమనించలేదు. అయ్యో, చీకటి పడుతుంది. దూరంగా అరుణబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకు కాంతి కూడా పలచబడ్డం చూసి ఉలిక్కి పడుతూ అంది జయంతి. అవును, వెళ్ళిపోదాం. ఈ శివరాం, ప్రమీల అప్పుడనగా వెళ్ళిన వాళ్ళేమో ఏమైపోయారు? ఏరి అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ. అదిగో నీరజ చూపించింది. దూరంగా ఇద్దరు పక్క పక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కెమెరా చేతిలో ఉంది. శివరాం కుక్కపిల్లని ఎత్తుకొని నడుస్తున్నాడు. జయంతి వాళ్ళ వైపే చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు. అంతా సర్దుకొని అందరూ మళ్ళీ బయలుదేరేసరికే 7 దాటిపోయింది. కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది. సిటీ సమీపిస్తుండగా శివరాం కారు విడిపోయింది. బాబోయ్, చాలా ఆలస్యమైంది. మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. ప్రకాశం గారు, ప్లీజ్, మొదట నేను, సుందరి అన్న అమ్మాయి వెనక సీటులోంచి బతిమాల సాగింది. అందరిల్లు వరుసగా అడిగి ఎవరెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం. అందులో ఈ వరుస ప్రకారం జయంతి ఆఖరికి వచ్చింది. అబ్బో, ఇదంతా పూర్తయ్యేసరికి చాలాసేపు అవుతుందిలా ఉంది అంది జయంతి. ఎంత లేట్ అయినా మీకు పర్లేదు, వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది. నాకు ఈ పూట వస్తే హోటల్స్లో కట్టేస్తారు అన్నాడు ప్రకాశం. మల్లేపల్లి ఒకళ్ళు, బంజారా హిల్స్ ఒకళ్ళు, సనత్ నగర్ ఒకళ్ళు, సికింద్రాబాద్ ఒకళ్ళు, ఇట్లా అందరినీ తలో మూల దించుకుంటూ జయంతి ఇంటి మొహం పట్టేసరికి 11 దాటింది. కార్ సికింద్రాబాద్ నుంచి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయిందంటూ ఒక బంక్ వైపు తిప్పాడు. అక్కడ వెంటనే ఎవరూ లేరు. ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నిలుపుకుంటున్న ఒకతను హడావిడిగా పరిగెత్తుకొచ్చి పెట్రోల్ నింపాడు. అక్కడ కొంత ఆలస్యమైంది. జయంతికి ఒళ్ళంతా విరక్కొట్టినట్లు నిద్రమత్తుగా నీరసంగా ఉంది. ముందు సీట్లోకి వస్తారా అన్నాడు ప్రకాశం. అక్కర్లేదు, ఇక్కడ బాగానే ఉంది. ప్రకాశం ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపైన తర్వాత ప్రకాశం తనే, మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు. చెప్పానుగా, ఇష్టం లేదని. కారణం ఉండాలిగా. ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఫోటోలు తీయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు సరదాగా ఏదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది, అది వేరే సంగతి. శివరాం మీకెన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి, వింటాను. శివరాం సంగతి వేరు. కొంతమందిని చూస్తుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంది జయంతి. ఓహో, మీకు మనస్తత్వ శాస్త్రం తెలుసన్నమాట, ప్రకాశం నవ్వుతూ అన్నాడు. జయంతి మౌనం దాల్చింది. పోనీ మగవాళ్ళ సంగతి వదిలేసేయండి, ఆడపిల్లలతో తీయించుకోవడానికేం? ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది.
ఎదురుగుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షాకి డాష్ ఇచ్చి తన సీటు మీద నుంచి ఎగిరి అవతల పడ్డాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్ద ఈల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. రోడ్డుకి ఇవతలగా రిక్షా పడిన అతనికి ఎవరో పరిగెత్తుకెళ్ళి సోడా తెచ్చి పెట్టారు. ప్రకాశం కారులోంచి దిగాడు. అప్పటికే పోలీసు కారు నంబరు, రిక్షా నెంబరు నోట్ చేసుకోవడం జరిగిపోయింది. నా తప్పేం లేదు, అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం. తప్పెవరిదని కాదు, నేను రాసుకుంటుంది, నెంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు. అతని దగ్గర నుంచి తాగిన వాసన గుప్పుమంటుంది. నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశం ఒళ్ళు మండిపోయినా చేసేదేమీ లేక ఊరుకున్నాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ప్రకాశాన్ని చూస్తూనే వెంటనే తమరా మహానుభావ, హోదాలు పోయినా కళ్ళు కిందకు దిగలేదు కాబోలు అన్నాడు వెక్కిరింతగా. అతను చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు. పదండి స్టేషన్కి, దయచేయండి అన్నాడతను. నెంబర్ నోట్ చేసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను పోలీస్ స్టేషన్కు రాను మొండిగా అన్నాడు ప్రకాశం. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు, నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి ఎవరు, పేరేమిటి? స్టేషన్కి వస్తాను నడు అన్నాడు ప్రకాశం కారులో కూర్చొని డోర్ గట్టిగా వేస్తూ. ఏమైంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? జయంతి ఆత్రంగా అడిగింది. ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? కాకపోతే ఓ గంటో అరగంటో ఆలస్యం అవుతుంది. మీరేం భయపడకండి, ఏం కాదు. ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు. దానితో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమైంది. ఆ అక్కసు మనసులో చాలా రోజుల నుంచి ఉంది. మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలబడాలి. ప్రకాశం పళ్ళు నూరాడు. కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఇద్దరూ దిగి లోపలికి వెళ్లారు. జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ, మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు, భయం అంతకంటే లేదు. కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడన్నా కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్న అతను. జయంతి కూడా అదురాతతో ప్రకాశం వైపు చూసింది. అంటే జయంతి అని మీరు ఇప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ? కాదు కాదు, జయంతి చేతులు చాపి వారించింది. చెప్పని జయంతి, భయం ఎందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపు తిరిగి, ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక నిలబడితే నేను లిఫ్ట్ ఇస్తున్నాను, ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ. పోలీసు అధికారులిద్దరూ మొహాలు చూసుకున్నారు. నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆయన ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దు వద్దు, నేను కాదు జయంతి మాట్లాడలేకపోయింది. పోలీసు అధికారుల కళ్ళల్లో ఈసారి అనుమానం కనిపించింది. కూర్చొని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నంబర్ డయల్ చేయసాగాడు. ఉఫ్, చెయ్యని జయంతి, మన మీద కేసు పెట్టిన వాడికి రాజశేఖరం గారి మూలానే ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా, ఏదో చెబుతున్న నెపంతో దగ్గరగా వచ్చి. భగవాన్, ఈరోజు దురదృష్టంలో అదృష్టం, శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పరిస్థితిలో. హలో, ఎవరు, రాజశేఖరం గారేనా? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ సార్. జయంతి టక్కున తలెత్తింది. ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది. ఆమె మీ సెక్రటరీనని చెప్పుకుంటోంది. నేను చెప్పలేదు అదురార్తగా అంది జయంతి. ఏమిటి, మాట్లాడించమంటారా? అలాగే, ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోను మూసి మీరు మాట్లాడండి అన్నాడు. వద్దు, నేను మాట్లాడను దృఢంగా అంది. జయంతికి హఠాత్తుగా తనెక్కడుందో ఏం చేస్తుందో స్పృహ పోయిందనిపించింది. కానీ స్పృహ పోలేదు. మాట్లాడండి అన్నాడతను. నేను మాట్లాడను. జయంతి తల అడ్డంగా ఊపింది. తనకసలు ఏడుపెందుకు రావడం లేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు జయంతి, భయం దేనికి? ఇలా పిక్నిక్కి వెళ్ళి వస్తున్నామని, లేట్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నేను చెప్పను, మీకు తెలియదు మరింత గట్టిగా తలూపుతూ అంది. ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నానని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఇదా? పోలీసు అధికారి కోపంగా అన్నాడు. ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మంలో నుంచి అవతలకి గిరాటెట్టి జయంతికి దగ్గరగా వచ్చి, నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు. జయంతి మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో, ఆ అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు బొత్తిగా. అతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు. ఏమిటి, వర్ణించమంటారా? క్షణంసేపు నెత్తి గోక్కొని అతను జయంతి వైపు చూస్తూ, ఒక పని చేస్తాం, ఎలాగో మీ నిద్ర పాడు చేశాం,
మీరు ఒక్క నిమిషం అనుమతిస్తే వీళ్ళని తీసుకొని మీ దగ్గరికి వస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు. అంతా చెవులప్పగించి వింటున్న జయంతి కళ్ళు వెడల్పైనాయి. ఇప్పుడా? ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల్లోనా అతని దగ్గరికెళ్ళడం ఎలా? జయంతి ఆలోచిస్తుండగానే పోలీస్ వ్యాన్ రాజశేఖరం ఇంటి ఆవరణలోకి వచ్చింది. శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నాడు. ముందు వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ని చూసి విష్ చేశాడు. వాళ్ళ వెనక పాలిపోయిన మొహంతో, చెదిరిపోయిన జుట్టుతో, నిద్రలో నడుస్తున్న దానిలా వస్తున్న జయంతిని చూసి తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు. జయంతి చూపులు నేల కంటుకుపోయినాయి. వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసింది అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం. అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు. ప్రకాశం ముందుకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. అతనెవరో శేఖరానికి తెలియదు. ఇంతకు ముందు ఎక్కడా చూసినట్లు కూడా గుర్తులేదు. అతనే శివరాం స్నేహితుడని చెప్పుకున్నాడు. సారీ సార్, మీకు ట్రబుల్ ఇచ్చినట్టున్నాం, వస్తాం కరచాలనం కోసం చెయ్యి చాస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. పర్వాలేదు, థ్యాంక్స్. శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వచ్చాడు. వరండా దిగబోతుండగా సబ్ ఇన్స్పెక్టర్ మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహంగా. నేను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం. ప్రకాశం కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటికెళ్ళి కారు గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు. జయంతి మెల్లగా వచ్చింది. వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవడంతో ముందు సీట్లోకి వచ్చి కూర్చోక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు. జయంతి కూడా మాట్లాడలేదు. వారి ఇంటి దగ్గరకు వస్తుండగా శేఖరం హఠాత్తుగా ప్రకాశానికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అన్నాడు. అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్లే అనిపించినా అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఏ సమాధానం చెప్పడానికి నోట్లో మాట రాలేదు. కొంచెంసేపు సమాధానం కోసం ఎదురు చూసిన అతను జయంతి ఏం మాట్లాడకపోవడంతో చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు. శివరాం పరిచయం చేశాడు. ఎలాగో అంది జయంతి. శివరాంతో మీ పరిచయం ఎంత? ఎన్నాళ్ళ నుంచి? జయంతికి ఎందుకో కోపం వచ్చింది. ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత? ఆ రోజు మొట్టమొదటే ఎన్ని ప్రశ్నలు అడగలేదతను? శివరాంతో నీ పరిచయాన్ని కానీ ప్రకాశం పరిచయాన్ని కానీ నేను కాదనడం లేదు జయంతి. మనిషిన్న తర్వాత స్నేహితులు కానీ దగ్గరి వాళ్ళు కానీ లేకుండా ఎలా? కానీ ఇవాళ వెంట్రుక వాసులు ఎంత అనూహ్యం నుంచి తప్పించుకున్నావో చూడు. ఒంట్లో బాగలేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది? నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు. పోలీస్ స్టేషన్లో అదెంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావడం ఎంత భయంకరమో తెలుసా? అందులో నువ్వు ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి. జయంతి వేళ్ల వైపు చూసుకోవడం తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమీ అనదు? భయపడుతుంది ముందు. నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది. నేను ఇంటిదాకా వచ్చి ఏదైనా చెప్పనా? కారాపుతూ అడిగాడు శేఖరం. థ్యాంక్స్, అక్కర్లేదు. రేపు కొంచెం త్వరగా రావాలి, పని ఉంది అన్నాడు. దానికేం సమాధానం చెప్పకపోగా కనీసం వస్తాను అని కూడా అనకుండా గిర్రున వెనక్కి తిరిగి ఇంటివైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల లైట్ వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? కాస్త ఈ మధ్య ఇంటికి వేళ పట్టున వస్తున్నామని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలు పెట్టావా? లేదు బామ్మ, సునంద నేను కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాం. బాధ అనిపించిన అబద్ధమాడక తప్పలేదు జయంతికి. ఏది? ఇటు తిరిగి చెప్పు. సునందతో నువ్వు సినిమాకి వెళ్ళావా? అవును. ఏం? బామ్మగారు నిర్ఘాంతపోయినట్టు చూసి జయంతి దగ్గరగా వచ్చి, జయంతి, నువ్వు అబద్ధాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నావు? సునంద ఇందాక ఏదో పని మీద వచ్చి మన ఇంటికి కూడా వచ్చి నువ్వింకా రాలేదంటే 10 గంటల వరకు కూర్చొని వెళ్ళింది. జయంతి గతుక్కుమంది. ఏం చెబుతుంది తను? ఆడిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవటానికి ఏం సంజాయిషి దొరకలేదు. జయ, ఏదైనా తప్పు చేస్తే దాన్ని బయట పెట్టుకోవడానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్విప్పుడేం తప్పు చేశావు? నిజంగా చెప్పు అన్నారు ఆవిడ మనవరాలి వంక నిశితంగా చూస్తూ. బామ్మ, జయంతి గబాల్నా వచ్చి ఆవిడని చుట్టుకుంది. బామ్మ, నీతో ఎప్పుడో అబద్ధం చెప్పలేదు, ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారేమీ అనలేదు. మనుమరాలి తల నిమురుతూ, జయ, మనకి ఉద్యోగాలు బయట తిరగడాలు సరిపోవు. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లగా ఆవిడ చేతులు తప్పించుకొని బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నోటి నుంచి రాబోయే మాటలు సుపరిచితమే. అవే వచ్చాయి కూడా. నిన్నో ఇంటిదాన్ని చేస్తేనే మర్చిపోయానే, రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నాడట.
నిన్ను చూసి నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది మరి. బామ్మ ఆకలిస్తుంది, ఇదిగో పెడుతున్నా. ఆస్తేమీ లేదట, ఏదో ఉద్యోగం, పోయే ఉద్యోగం కాదట, స్థిరపడిపోయిందట. బామ్మగారి మాటలు వింటూనే పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకుని నిద్రపోయింది. మర్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపీగా ఆ పని ఈ పని చూడ్డం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళకపోయినా పర్వాలేదా అని అడిగింది బామ్మగారు. ఎందుకు? యథాఫలంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతనేదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవాలట. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటీ రాసి పంపి మొహం తిప్పేసుకుంది. పిచ్చి బామ్మ, సుమిత్రాదేవి దగ్గరే ఇంకా చేస్తాననుకుంటుంది. జయంతి నిట్టూర్పు విడిచింది. రాజశేఖరం ఒంటరి వాడని, అతని దగ్గర తను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఏం రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేను ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీసుకి బయలుదేరింది. ఆ రోజు 1 గంటకి భోజనానికి వచ్చినప్పుడు శేఖరం నిన్ను సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మనమని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్టు కానీ అసహ్యించుకున్నట్టు కానీ ఏమీ లేదు. జరిగింది తను వివరంగా చెబితే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించినా జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ, ఆ విషయం నేను మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ళ జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా చేస్తున్నానని చాలామందికి తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళడం మానడం కానీ మర్చిపోవడం కానీ చెయ్యొద్దని మరోసారి హెచ్చరించి వెళ్ళాడు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులోనే కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. రామ్మా రా, ఇదిగో కావుడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చొని ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేక వేశారు. ఏదో పని చేసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసి వచ్చి, వచ్చావా, వస్తావో రావో అనుకున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరకు తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజట. సునంద జయంతి తప్పకుండా ఇంటికి భోజనానికి రావాలట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునందని జయంతిని బామ్మని పిలుస్తానంది. వద్దండి, మీకు శ్రమ దేనికి? రేపు నేను సునంద తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదల మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను అంది జయంతి. ఇప్పుడు ఆవిడ ఇంటికి వస్తే భోజనం మాట దేవుడెరుగు. బామ్మకి తను వనితా విహార్లో ఉద్యోగం వదిలేసి శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మర్నాడు సునంద జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు జేబులో నుంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారి చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకి కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బాలే ఉంది. మీరు నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖరం కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల పరిచయం ఉందో, చిన్నప్పటి నుంచి గీతా శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో, ఎంత ఆత్మీయతగా పెరిగారో కథలా చెప్పడం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖరం కూడా చాలా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో చాలా వెలితి ఏర్పడిందని, మునుపంతటి ఉత్సాహంగా లేడని ఆవిడ చెప్తుంటే జయంతి సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్ర భారతికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 ఉన్నారు. బ్యాలెట్ అయిపోగానే బయటికి వస్తుండగా కలిసిన శేఖరం ఒక్క క్షణం జయంతి వాళ్ళ దగ్గర ఆగి, జయంతి, రేపు ఉదయం నువ్వు రాకు, సాయంత్రం 5 గంటలకు రా, గోకుల్ విహార్లో వీళ్లకు పార్టీ ఉంది అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా అతను కారు మనకిచ్చేశాడు, ఇంటికెలా వెళ్తాడు అంది సునంద. కార్లకేం కొదువా, ఎవరో ఒక డ్రాప్ చేసేస్తారు అంది కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దించిన తర్వాత క్లబ్కు తీసుకురమ్మన్నారు కారుని అన్నాడు డ్రైవర్. మర్నాడు సాయంత్రం జయంతి శేఖరం చెప్పినట్టే ఉదయం కాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరు జయంతిని చూస్తూనే మొహాల నిండా ఆదరం నింపుకొని రారా అని ఆహ్వానించారు. అట్టి సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్టు వెనక్కి జారగిలబడి కూర్చున్న శేఖరం అలాగే కూర్చొని జయంతిని క్షణంసేపు నిశితంగా పరీక్షించినట్టు చూసి ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడుస్తూ, నీకా చీర తప్ప ఇంకొకటి లేనట్టుందే అన్నాడు.
డాక్టర్ దంపతులను చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేమిటో అర్థం కానట్టు నిర్ఘాంతపోయి చూడసాగింది. నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఈరోజు కూడా అదే. అవసరానికి లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళల్లో సుళ్ళు తిరగబోతున్న నీళ్ళని బలవంతాన నిగ్రహించుకుంది. మరుక్షణం అక్కడి నుండి పారిపోయి ఎక్కడైనా మొహం దాచుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరం అంటే అసహ్యం రెండూ కలిగాయి. డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోవడంతో హాలంతా మౌనం ఆవరించింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వి తెచ్చిపెట్టుకుంటూ, శేఖరం, నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? కొత్తగా ఉందే, నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్తనువులా నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ, రామ్మా రా అన్నారు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో హఠాత్తుగా అనుకోకుండా కలిగిన అవమానంతో నరనరం వెలిగి తిరిగిపోతున్న జయంతి క్షణం సేపు తనకి ఒంట్లో బాగలేదని ఇంటికి వెళ్ళిపోమ్మని అడగాలనిపించింది. కానీ అది అసాధ్యంగా తోచి మెల్లగా ఎలాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది. ఏది, వెనుక్కు తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు. టేబుల్ మీద పెట్టిన కాగితం పొట్లం తీసి అందులో నుంచి మాల తీస్తూ, సన్నజాజులు మరువం, అక్కడక్కడ కనకాంబరాలు కలిపి కట్టిన మాల. దాని అందాన్ని పరికించే స్థితిలో జయంతి లేదు. యాంత్రికంగా అందుకొని అది చేతిలో పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకురావడంతో ప్రసంగం మారిపోయింది. సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో కూర్చొని బయలుదేరిపోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు, శేఖరం ఒక్క నిమిషం వెనక్కు తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం పక్కన కూర్చున్న డాక్టర్ గారు వెనక్కు తిరిగి అడిగారు. పనుంది ముక్తసరిగా అంది ఆవిడ. టైం ఎక్కువ లేనట్టుంది. వాచి చేతి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటివైపు తిప్పాడు. కామేశ్వరమ్మ గారి పక్కన నెత్తు చుక్కలేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతి ఇవేం వినలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ, ఒక పావుగంట ఆలస్యం అవుతుంది. మీరు దిగి లోపలికి వచ్చి కూర్చున్నా సరే, లేకపోతే కారులో కూర్చొని కాలం గడిపినా సరే, మీ ఇష్టం అనేసి రా జయంతి అంటూ జయంతి చేతిని పుచ్చుకొని తనతో లోపలికి తీసుకెళ్ళింది. జయంతి చేతిని వదలకుండా అలాగే పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిన ఆవిడ వెంటనే ఓ చిన్న బీరువా తెరుస్తూ, నువ్వు బట్టలు మార్చుకో జయంతి, చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది. నేనా? ఇప్పుడా? ఆశ్చర్యమంతా రెండు కళ్ళల్లోనూ నింపి అడిగింది జయంతి. అవును, నువ్వే. నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం. ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అనేదాన్ని. ఆ మాట నా నుంచి వస్తే నీకింత కష్టం కలిగించేలా ఉండేది కాదు. నిజంగా శేఖరం అన్నాడని కాదు. ఈ చీర నలిగిపోయింది, ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. మాసిపోయిన చోట చీరను చూసుకుంటూ, చాకడతను బట్టలు తీసుకెళ్ళి 15 రోజులైంది, అంతులేడు. అందుకని ఈసారి జయంతి కళ్ళల్లో నీళ్లు ఎంత బిగబెట్టినా ఆగలేదు. కట్టలు తెంచుకొని ప్రవహించసాగాయి. అయినా నా బట్టల్ని గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు. బొంగురుపోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది. నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి. నువ్వు పొరపాటును అర్థం చేసుకోవడం నాకిష్టం లేదు. నిన్ను మాలో ఒకదాన్నిగా చూస్తున్నాడు. ఆ చనువుతోనే పైకి అనేశాడు. హద్దు మీరి నా చనువు నాకు అసహ్యం, స్పష్టంగా అంది జయంతి. క్షణంసేపు జయంతి చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్లుగా, పోన్లే, ఆ సంగతి మర్చిపోదాం. నా కోసం కట్టుకో. ఇదిగో ఈ తెల్ల చీర గీతకి చాలా ఇష్టం, నాకు కూడా. అసలు నిన్ననే అడగాలనుకున్నాను, కానీ చచ్చిపోయిన పిల్లవాడిన వస్తువులు ఇస్తే ఏమంటావో అనుకొని ఆవిడ మధ్యలోనే ఆగిపోయింది. ఏమీ అనుకోను. మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తాను. కానీ ఇప్పుడు మటుకు నా వల్ల కాదు. నాకు అసలు ఒంట్లో బాగలేదు. ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కొంచెం చెప్పండి అంది జయంతి. జయంతి, నా కోసం? కామేశ్వరమ్మ గారు ఇంకోసారి అడిగారు. క్షమించాలి, మీరేమీ అనుకోవద్దు దృఢంగా అంది జయంతి. ఇదిగో పావుగంట అన్నావు, అరగంట దాటింది. ఆ పనేమిటో ఇంకా తేలలేదు. గది బయట నుంచి డాక్టర్ గారు కేక వేశారు. ఇదిగో వస్తున్నా. ఏం జయంతి, ప్లీజ్, నాకు మీరు తల్లిలాంటివారు. మిమ్మల్ని కాదనడం నాకు సిగ్గనిపిస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా. జయంతి తనే ముందు లేచి గుమ్మం వైపు వచ్చేస్తూ కామేశ్వరమ్మ గారు చేసేదేమీ లేక
చీరలన్నీ బీరువాలో పడేసి జయంతి వెనకే బయటకొచ్చింది. అదేం బట్టలు మార్చుకోలేదు? ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యను ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగాడు. కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీదకి చూస్తున్న శేఖరం వెనక్కు తిరిగి చూశాడు. జయంతి మొహం కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. లోపల ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు, కొద్దిగా ఉబ్బినట్టు కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి. బట్టలు మార్చుకోవడం ఏమిటి? ఎవరు? నేనా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరం గారు. నువ్వు కాదు. ఆయన జయంతి వైపు చూసి ఆర్దోక్తిగా ఆగిపోయారు. పదండి, మీకు టైం అవుతుంది. అందరూ కారు వైపు నడిచారు.